వాడు తినేదానికి కూడా టైం లేక శాండ్విచ్ తీసుకొని తింటున్నాడు. శాండ్విచ్ అంటే అదేంది శాండ్విచ్ అంటే సమును లేబర్ కంటే తక్కువ తినేది. శాండ్విచ్ అంటే ఫారిన్ తినేది. నాకు తెలియని ఒక కొత్త విషయం చెప్పినాడు, తెలుసుకోండి మీరు కూడా. నీకు అన్నీ తెలుసు. వెనక్కి కూడా స్పీడ్ గా తగిలికన్నా అడ్డంగా నిలబడినాడు, కొంచెం కూడా దొరుకుకోవడం లే మన వాళ్ళే మళ్ళీ ఊర్లే. హాయ్ గైస్, ఈరోజు హాలిడే సందర్భంగా మా ఫ్రెండ్ తలాపతిలో పనిచేస్తున్నాడు. వాడు డ్యూటీ టైమింగ్ ఎలా వర్క్ చేస్తాడు అవన్నీ ఈరోజు మీకు చూపిస్తాను, చూడండి. తెలియదు కదా నాకు, కొత్త కదరా. నోజా ఏరియా ఇది, తలాబత్. ఫస్ట్ ఆర్డర్ ఈ రెస్టారెంట్లో పడింది. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ తీసుకొని మాల్యాకి వెళ్ళాలి, కువైట్ సిటీ. వచ్చినాడు చూడు. ఒరే ఆడికి పోయినావా? కాదు, తమిళ సినిమాలో ఒకడు ఉంటాడు రా విలనా. మా వాడికి ఫస్ట్ ఆర్డర్ పోతున్నాడు, ఆర్డర్ తీసుకునేదానికి. ఆర్డర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకుంటా మనమా తీసుకున్నా. మనకి టైమింగ్ ఎన్ని నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలా చూపిస్తుంది, లొకేషన్ మనం దూరాన్ని బట్టి చూపిస్తుంది. ఓకే, వెనక్కి సీట్లో పెట్టేసినాడు. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మాట్లాడు. లైటింగ్ హాయ్ అని చెప్పు. నాకంటే ఏం పోతున్నావురా, గుండు కొట్టుకునే. నేనే పెద్దోడు ఉన్నట్టున్నా, పిల్లోడు ఉన్నట్టున్నా. నువ్వా బాడీ పర్సనాలిటీ చెప్పరా? ఇప్పుడు ఏం చెప్పాలి? డ్యూటీ టైమింగ్ చెప్పు. డ్యూటీ టైమింగ్ సాయంత్రం కాదు, ఇక్కడ సాయంత్రమే. మధ్యాహ్నం 3:15 నుంచి పొద్దున 7:45 వరకు కంటిన్యూ. బ్రేక్ లే, నో బ్రేక్స్. ఎన్ని గంటలు వస్తుంది అప్పుడు? వస్తుంది 16 గంటలు 15 గంటలు వస్తుంది. ఒకవేళ తినాలంటే తినాలా అంతే. బయట హోటల్ నుంచి తెచ్చుకుంటాము. 750 ఫిల్స్. నువ్వు తినాలని చెప్పావు చూడు, అది నువ్వు స్కీడు 750కి ఇస్తాడు. అది 2 పూటలుగా వేసుకొని తింటాం. ఇప్పుడు నైట్ టైం కార్లు ఎక్కువ ఉంటాయా, బైక్లు ఎక్కువ ఉంటాయా? తలాబతాలే చేసేవాడు బైక్లో చేస్తాడు, సుఖంగా చేసేవాడు కార్లో చేస్తాడు. అంటే వాళ్ళకి మీకు ఒకటేనా కమిషనా? మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు బండి వాళ్ళకి దినార్ రావాలంటే మాట్లాడుకోవాలి కంపెనీతో డైరెక్ట్గా. మనం నాకు ఆర్డర్కి దినారి అని చెప్పి. ఇప్పుడు బాలాజీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పినారు, ఈ మాదిరిగా కారు డీజిల్ ఓడే పోసుకుంటాడంట. అవన్నీ ఏమీ లే. ఇప్పుడు నాకు మన అమిసెట్ ఉన్నాడు చూడు, ఎవడు శివశంకర్, వాడు ఒక డీలింగ్ చెప్పినాడు. 800 ఫిల్స్ ఒక ఆర్డర్కి. రూమ్ మాదే, ఫుడ్ మాదే. రూము మాదే, ఫుడ్ మాదే. బండి కంపెనీ వాడు ఇస్తాడు. పెట్రోల్ ఆర్డర్ పడిందేమో. ఆర్డర్ పడలేదు, అది రెడీ అయితే ఇప్పుడే మనం 9 కిలోమీటర్లో 13 నిమిషాలు చూపిస్తాను. ఆర్డరా? 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్ 13 నిమిషాలు చూపించింది. ఏరియా పేరు చెప్పు.
ఏరియా నోజా కదా, అదే నువ్వు చెప్పున్నావు. చాలా మంది తెలుసుంటారు. యాలమ్మ కొంచెం రోడ్డు పోతే రోడ్డు వేసేస్తా ఉన్నారు. అవునులే, బాగా గుంతలు ఇండియాలో మరి కూడా మన కల్లా. నేను ఇంకా కరోనా తర్వాతే కదా, కరోనా వల్ల డౌన్ అయిందంటావు. చాలా డబ్బులు కూడా ఇప్పుడు అప్పుడైతే మామూలుగా అది వాళ్ళు బాగా ఇచ్చారన్నారు. ఇప్పుడు కాదులే, కరోనా 5-10 ముందు బాగుంది అని చాలా మంది అంటారు. వాళ్ళకంటే ముందు అంటే ఇప్పుడు మనం ఒక 13-15 ఏళ్ళ నుంచి ఉన్నాం అనుకో, మనకన్నా ముందు వాళ్ళు ఏం చెప్తారు, 10 ఏళ్ళ కంటే ముందు బాగుందిరా కోవిడ్, వాళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు ముందు ఇప్పుడేం కోవిడ్ రా ముందు బాగుంది అంటా ఉంటారు. అంటే ఇప్పుడు అదే డైలాగ్ అయితే కంటిన్యూ, సేమ్ డైలాగ్ రొటీన్ వస్తానే ఉండాలి. ఏంది రోజు జూమ్ చేసి మరీ చేస్తున్నావు. అప్పుడప్పుడు కనపడాలి కదా ఎవరైనా. ఇప్పుడు పడతాడు ఎవడా, నువ్వు ఇన్ని డైలాగ్ చెప్తా అర్థం ఎన్నిసార్లు చూసుకుంటారు? నేను చూసుకోవాలి అసలు, నేను మొహమే చూసుకోను అసలు. సరే సరే, నువ్వేనా వాడినాడు. ఏ ఏరియా పోతాను మనం పోతా ఉండేది దస్మాన్. బిల్డింగ్ లోపు వచ్చి సిటీ వచ్చినట్టేనా. మొన్న నిన్న కదా సాహిదీ పార్క్ పోయినాం, ఆడ నుంచి నడిపించాడు చిన్నవాడు మాల్యా దాకా. వాడు కువైట్ అంతా నడిచేపోతాడు. వాడు సీన్ ఉన్నాడు కదా కర్రోడు, అన్నదమ్ములు ఇద్దరు. లే మామూలుగా ఇట్లా ఈడికి వచ్చి బస్సు ఎక్కుతావరంటే లేదా 2 కిలోమీటర్లే, 1 కిలోమీటర్ 10 నిమిషాలు వాడు మస్తాను కాడు. ఇంకా ఇన్ని 10 నిమిషాలు నేను నడుచున్నాం, ఎందుకంటే నాకు నడిచి అలవాటు పోయింది. ఇంకా ఏంటి నా 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 10 నిమిషాలు. ఇదే డైలాగు. ఈ లైట్ ఫోకస్ పడతాం మన కెమెరా మీద, పగులైతే బాగా వచ్చాడు. ఎలా అర్థమన్నా ఈ మామూలుగా దాటుకుండేదానికి బ్రిడ్జిలా మనుషులు ఆ పక్క ఈ పక్క తిరిగేదానికి. ఒకప్పుడు ఇప్పుడు ఈ పక్క మందకాయ ఉంటారు, ఈ రోడ్డు యువతలు ఉండేదాన్ని ఉంటారు. ఇది వచ్చి దస్మా, ఇది వచ్చి షరక్. రైట్ లో ఉండేది, లెఫ్ట్ లో ఉండేది షరక్, రైట్ లో ఉండేది దస్మా. ఇప్పుడు ఆ బ్రిడ్జి నాకు చూడు, ఆ బ్రిడ్జి ఎండింగ్ వచ్చి 30 నెంబర్. నీ అంతా పగలు కొట్టున్నారు ఎవరా? అది ఎండకు పోయిందా? అది నా బండే కాదు, ఇది నాకు ఇచ్చి ఒక 3 రోజులు అయింది అంతే. ఓనర్ తర్వాత అంతే వారానికి ఒక బండి నేను మళ్ళీ అడిగిన బండి, కొత్త బండి ఇరా అంటే షోరూమ్ బండి ఇచ్చాను అన్నాడు. అదో ఇది ఇచ్చాడు. కవర్లు కూడా తీలే కదా బండికి, ఇంకా కవర్లు కూడా షోరూమ్ బండి కానీ అన్నాడు. ఇప్పుడు మీ కంపెనీలో నీకు తెలిసినంత వరకు ఎన్ని బండ్లు ఉంటాయి? 35 బండ్లు. పని చేసే వాళ్ళు మళ్ళీ బైక్లు ఏమి లేవా? అన్ని ఇయ్యానా? కార్లు సపరేట్, బైక్లు సపరేట్. మొత్తానికి అప్పుడు మనం పోయినాం చూడు సాల్మియాలో, ఆడేనా రూమ్ లా? అదే బిల్డింగ్ రాయలసీమ చెప్పేది. ఒకసారి నన్ను దొడుకోపోయినా అదే బిల్డింగ్, డబ్బులు కట్టేదానికి మనం ఎర్ర బిల్డింగ్ అదే. నైట్ టైం చూడు ఎంత ప్రశాంతంగా ఉండదు. పొద్దున్న అయితే ఎండ ఎంత 50 కాస్తుంది ఇప్పుడు. 52. మా వాడు ఏమంటాడంటే అవి ఒరిజినల్ కాదు అంటాడు. ఇప్పుడు మామూలుగా ఫోన్ లో చూపించే ఒరిజినల్ ఎందుకు కాదు? ఫోన్ లో చూసుకుని చాలు. అదే కదా మనకి ఎవరన్నా చెప్తున్నారంటే భయపించేదానికి తక్కువ చెప్తారులే అనుకోవచ్చు. అండర్ గ్రౌండ్ భలే వేసారు రోడ్డు, లొకేషన్ బాగున్నది. ఇంకా పక్క షోగా అయిన తిరిగితే ఆ పక్క 2-3 ఉన్నాయి సొరంగాలు. ఆటలు పడాలి కదా, పడతాయి రేరు ఆ పక్క. మనం ఆ ఏరియాలో తిరగం కాబట్టి ఈసారి హాలిడే ఉన్నప్పుడల్లా కవర్ చేయాలి కోవిడ్ అంతా. నీకు మందకాలు మారినప్పుడు తలకాయ మళ్ళీ నేను వచ్చేదానికి. నేను మారిన ఇంకా సిటీ ఏరియాలోనే తిరుగుతా. హవల్లీ గవర్నమెంట్ అంటే సిటీ కోవిడ్ మందకాలన్నీ వచ్చేస్తాయి. ఇంకా మీ ఊరు జోను వేరేది. లైటింగ్ భయంకరంగా పెట్టున్నారు నైట్ టైం కూడా. కింది పోతాం పైకి ఇప్పుడు రైట్ సైడ్కి. సముద్రం కాడికి వచ్చినట్టున్నా 25 నెంబర్ అనుకునే కదా. అదే కదా నేను కోవిడ్ టవర్స్. ఎన్ని ఫ్లోర్లు ఉంటారా? ఉంటుంది 50 దాకా ఉంటుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నది పాతే అది, కాకపోతే రన్నింగ్ లో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే కొంచెం కట్టేసి మనుషులు వచ్చేస్తారు, పని ఏమో జరుగుతూ ఉంటుంది. మసీదు కూడా కట్టారు పాతే. ఇప్పుడు మేము వీడియోలు తీసాం చూడు, అవన్నీ వెంకట్ ఫోన్ లో తీసింది. ఐఫోన్ ఐఫోన్ వాడుతున్నాడా వాడు? శ్రీకాంత్ ఏమంటారు పెళ్లికి గిఫ్ట్ చైన్ తీపిద్దాం అనుకున్నాడంట. వాళ్ళ బాబాయ్ వాళ్ళంతా చైన్లు తీపిచ్చేసారు ఆల్రెడీ వాడికి. అందుకని మనోడు ఫోన్ ఎట్లా ఈడే తీసుకోవాలనుకుంటున్నాడు, పెళ్లికి ఫోన్ తీసుకోవాలని. ఇంకా
ఇంకా అదేదో ఎందుకు అని వీడియో తీసి నేనే తీపించాను లేరా అనేటట్టు తీపించాడు. ఆ ఫోన్ లో ఆప్షన్స్ ఇంకా ఇది తెలియదు, ఎక్కువ యూజ్ చేయడం అనమాట. మనం ఏ ఫోన్ వాడతాం మహా అంటే అంతకు ముందు ఒకటి హవాయి వాడుతా ఉన్నాడు, దాంట్లో గూగుల్ కూడా లే, ప్లే స్టోర్ లేదు దాంట్లో. హవాయిలో లేదులే. ఈ నడవన అది లాక్ ఏదో చేసి యాప్స్ అన్ని లేకుండా చేశారు. పర్మిషన్ ఇవ్వలేదులే. ఇది అమీరీ హాస్పిటల్ పాతది, మిలిటరీ వాళ్ళది, కుడివైపు ఉండేది. ఇది కొత్తది. ఇప్పుడు మనకి హాస్పిటల్లో ఆర్డర్ పడింది. హాస్పిటల్లో ఆర్డర్ డెలివరీ చేయాలి మనం. ఓకే, కొత్త ఓపెన్ చేసా చూడు. ఇప్పుడు మనం ఓపెన్ వచ్చాము, బ్యాక్గ్రౌండ్ ఓపెన్ వస్తుంది. దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనకి వీళ్ళు ఎట్టయినా బండ్లు పెట్టచ్చు, మనం పెట్టకూడదు బండ్లు. నాకు వీళ్ళు ఎట్టయినా బండ్లు పెట్టచ్చు, మనం పెట్టకూడదు. ఏడ పెడదాం బండి, పార్కింగే లేదు చూడు. టైం ఎంత 2 అవుతుంది. నాకు దొరికింది రోజు అయిపోయింది. ఎక్కడైనా డెలివరీ తీసుకొని వెళ్తున్నాడు. ఇదే బిల్డింగ్లో ఆర్డర్ పడి ఉండేది. ఇప్పుడు అయితే ఒక 20 మినిట్స్లో వచ్చేసాం. 20 మినిట్స్ 15 మినిట్స్ పట్టింది. లేక మనం ఏరియా కవర్ చేద్దాం. ఎప్పుడు బిల్డింగ్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. డీజిల్ ఎంత పట్టించావు రోజుకి? రోజుకి 2 దినాలు అవుతుంది డీజిల్. అంటే అది మళ్ళీ వాళ్ళు ఎటగట్టు చేసుకుంటారు అమౌంట్? వాళ్ళు కార్డు ఇస్తారు మనకు, పెట్రోల్ కార్డు. బెల్ట్ వేసుకో. ఇప్పుడు మాట్లాడు. ఆర్డర్ పడింది రో. ఎక్కడ ఏరియా? సిటీ ఏరియానే. హోటల్ పేరు? హోటల్ రెస్టారెంట్ పేరు వచ్చి లయన్స్. అంటే అది కోవిడ్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఉంటుందా అట్ట? ఇప్పుడు నువ్వు ఎత్తుకోమైంది ఏంది? మేము ఎత్తుకోపోయింది రొయ్యలు. రొయ్యలు ప్రాన్స్. రొయ్యలు. రెస్టారెంట్ పేరు వచ్చి స్ట్రింపీ. అది ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఎక్కడ పెట్టినా బిల్డింగ్లు కడతానే ఉన్నారు కదా. ఇంకెప్పుడు సిటీల్లో కడితే బయట కడితే మందకాలు కూడా బయట బాగుపడుతున్నాయంట. ప్రైవేట్లో కొత్త ఏరియా పడుతుంది, ముల్తాన్ సిటీ అని. ఇప్పుడు మనకి సిటీలోనే పడింది ఆర్డర్. సిటీ ఇదే, ఇదంతా సిటీనే కదా. సెరక్ ఇది మనం ఇప్పుడు ఉండేది మురగాప. మనం ఉండేది 25 నెంబర్కి ఆనుకొని పోతున్నాం మనం. ఇదంతా షరక్ కిందికి వస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా. ఇంతకుముందు వచ్చినావా ఈ రూట్? ఇప్పుడే రావడమా? ఇప్పుడు మనం పోయింది ఇటే కదా. అంటే తిరుక్కొని అట్టు వచ్చినావా? తిరుక్కొని యూటర్న్ తీసుకొని ఈ మసీదు ఇంతకుముందు లైట్లో పడింది. అదే నేను చెప్తా ఉండేది. యూటర్న్ మామూలుగా నీళ్ళు ఎండాకాలం అయితే అప్పుడు మా తాత గొర్రెల కాడికి పోతా ఉన్నా. అప్పుడు ఇది థమ్స్ అప్ 7 బాటిల్ ఉంటాయి చూడు పెద్దది, దానికి గోతాలు మారికి ఏదన్నా కట్టేది. మన జీన్స్ ప్యాంట్ ఉంటల్లా అది కట్టేది, దాని మీద నీళ్లు పోతా ఉండేది. ఎందుకంటే చల్లగా ఉంటుంది లోపల నీళ్లు. అయ్యేలే బియ్యం మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఏమైనా నీ అంత ఎక్స్పీరియన్స్ రాదు కదా. ఎక్స్పీరియన్స్ ఏమన్నా అదే, దెబ్బ తగిలితే నొప్పి, లేదంటే లేదంతే. ఇది సినిమా థియేటర్ ఉందా దీంట్లో? దీని పేరు ఏదో కంటే అసీమా మాల్. అల్ అసీమా. ఓకే, అల్ అసీమా మాల్. అల్ అసీమా. దీంట్లో మొన్న ఏదో చూసినారు సినిమా, నేను అవుతారు ఒక్క ముక్క అర్థం గల లాంగ్వేజ్ కానీ నన్ను 3D గ్లాసులు ఇచ్చినారు. కాదు, నన్ను పిలిచలేదే సినిమా పోయినప్పుడు. అప్పుడు నువ్వు డ్యూటీ లేదు, అప్పుడు నేను కోవిట్లో లేనంటావా? లే, ఉన్నావు కోవిట్లో.
లైటింగ్ పడే కొద్దీ అందులో నువ్వు ఒక ఇది పెట్టున్నావు ఎక్స్ట్రా సెట్టింగ్ ఒకటి డిజైన్ అది. నువ్వు అక్కడ ఏదైనా ఫ్లవర్ ఫిట్ చేసి అది కనపడదులే కానీ ఈ లైటింగ్ కే. ఇప్పుడు మనం సరకులో ఉన్నాం బే. మొత్తానికి లొకేషన్ అయితే మన మనీ ఉందా ఓకే ఓకే గుర్తున్నదా? రెడీ అయిపోయింది. లోపలికి పోదాం. తొక్కు లే లోపలికి పోదాం. అంతా తెలుసా ఏరియా క్లాస్ గా ఉండే ఏరియాలో పోవాలా. మన మనీ ఉండే ఏరియా ఇదే. లోపల ఉంటాడు వాడు. ఇంతకుముందు ఒకసారి వచ్చినాం మనం. వాడు ఇంటి సాపర పోయినాడులే. అవునా? లేడు ఇప్పుడు. దొంగ నా కొడుకు చెప్పని కూడా చెప్పలేదా? సాపర పోయింది లొడ్డోడా. నిజంగానే నాకు అసలు గుర్తు కూడా లేదు. పోతున్నా ఇప్పుడు ఆర్డర్ తీసుకునేదాన్ని పికప్ చేసుకునేదానికి. ఈ ఏం పేరు ఇది నువ్వు చెప్పింది ఎంతమందో? దీని పేరు అల్రాయా కాంప్లెక్స్. అల్రాయా కాంప్లెక్స్ అంటారు దీన్ని. నువ్వు ముందు బా అయితే. ఇక్కడ మామూలుగా కాఫీ ఉంటుంది అంతే అనుకుంటా. కాఫీ ఉంటాయి, సమోసాలు ఉంటాయి. దీంట్లో వెళ్ళిపోతుంది కానీ ఇబ్బంది లేదు. బండ్ రోడ్లు మాట్లాడతావా? బండ్ రోట్లు ఉంటాయి. అదే మన దిబ్బ రోట్లు అంటాం కదా జ్వరం వచ్చినప్పుడు. దాని మధ్యనే చికెను మటనో పెట్టుకొని సాసు టమాటాల జ్యూసు లేదంటే ఉల్లిపాయల జ్యూసు ఏదో ఒకటి వేసుకొని తింటారు. దానికి వీళ్ళు 2 దినార్లు 3 దినార్లు ఇలా తిండి తింటారు. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు ఇక్కడ మామూలుగా? ఇది ఓపెనింగ్ ఏమన్నది 24 గంటలు ఓపెన్లోనే ఉంటాయి. తెల్లార్లు పనులు జరుగుతూ ఉంటాయి. తెల్లార్లు వాళ్ళు మన టీవీ షోలో చెప్తా ఉంటారు చూడు. ఎవరు జబర్దస్త్ వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు తెల్లార్లు అంటే అవ్వదని. ఇక్కడ తెల్లార్లు అవుతుంది. దోస్త్ లైన్ కిదరే లైన్ यही है నెంబర్ ఆకే 44 ఫోన్ నెంబరు. ఇది ఫోన్ నెంబర్ ఒకటే అడిగింది వాడు. మామూలుగా అయితే ఐడి నెంబర్ రాయాలా, ఫోన్ నెంబర్ రాయాలా, ఆర్డర్ నెంబర్ రాయాలా. లైట్లు కానీ వేసారనుకో సూపర్గా ఉంటుంది. ఇది జిగేలు అని ఉంటాయి. ఇంతకుముందు పడినాయి ఆర్డర్లు నీకు? ఎన్నోసార్లు వచ్చా ఉంటాం. గుర్తు కూడా ఉండదు ఎన్నిసార్లు వస్తాం అనేది. రెడీ అయింది అదేనా? రెడీ అయిపోయింది. తీసుకోపో. వడిని 44 నో డ్రింక్ ఇన్సైడ్. ఓకే థ్యాంక్ యూ. వాటర్ ఉన్నదేమో అడుగురా. కూల్ వాటర్ తాగేదా? బ్రదర్ ఐ నీడ్ వాటర్. కూల్ ఓకే. కానీ గ్లాస్ చూపి. ముందు గ్లాస్ వాటర్ రా స్వామి. ముందు గ్లాస్ అంటున్నావు? మంచినీళ్ళు రా నాయన. కూల్ వాటర్ ఇచ్చాడు. నీళ్ళు తెప్పిపోతున్నాడు. సుఖంగా తాగలేము రారా నాయన. టైం అయిపోతుంది. ఆర్డర్ ఇవ్వాలా అని టెన్షన్. మంచినీళ్ళు తాగలేము. చెనిక్కాయలు పెట్టినాడు వీడు. వచ్చ పోసుకోలేము, అన్నం తినలేము, సుఖంగా నిద్ర రాదు. ఇప్పుడు మామూలుగా మనం బాత్రూమ్ పోవాలనే ఈ డ్యూటీల టైంలోనే. మరి నీ అసలు A to Z డ్యూటీ టైంలోనే చేసుకోవాలా. లొకేషన్ మటు బాగున్నదిరా. అతోడే సినిమాలో మారుగా చక్కగా వచ్చినాం కదా ఇంతకుముందా. ఎట్ట పోయినా కూడా మర్చిపోతున్నావు నువ్వు. నిద్ర లేదు నీకు. అది మెయిన్ నిద్ర ప్రాబ్లం కావాలి నీకు.
గుండు మటుకు ఆంది వేసాడు మెరుస్తుందిరా లైట్ వెలిగినట్టు. ఆన్ని వేసాం కదా మనం, ఆన్ని వేసాం, ఆన్ని మహిమ అంతా. ఆంది వేసావు, ఆన్ని మహిమ మెరుస్తుంది. చాలా మంది ఏం అడుగుతున్నారంటే ఏం పూసావు ఏం పూసావు. కొంతమంది అయితే అది జైతునాయలు చూడు, జైతునాయలు పూసావా అని అడుగుతున్నారు. అంటే దేనికి అది ఎంటికలు బాగా వచ్చాయనే అట్ట చల్లదనానికి. ఓకే, చల్లదనానికి. ఈ ఎండకు మనం చచ్చా ఉంటే కాబట్టి మనం ఎచ్చిపోకుండా వాళ్ళకపోతే ఏం మిగలదు మనకు. తాగిందిలే ఏమిలే ఎత్తుకొని వచ్చినాం అంతే. ఎందుకు తాగడం? వాడికి అడిగింది ఒకటే, వాడు 2 అనుకున్నాడు పాపం, మంచోడు పాపం వాడు. ఇప్పుడు మళ్ళీ ఎంతసేపటికి ఇచ్చేయాలి మనం పికప్? టైమింగ్ ఎంత చూపిస్తుంది అది? ఆన్ చేస్తా బా చూద్దు అంత. అంటే ఇంకా ఆన్ చేయలే, నువ్వు తీసుకున్నట్ట? తీసుకున్నట్టు అయిపోయింది, మన లొకేషన్ ఆన్ చేయాలి అంతే. ఎర్ముక్లో వేయాలి, అది ఏరియా వచ్చి ఎర్ముక్. మన ఈ బండి పేరు ఏం పేరు ఇది? టొయోటా యారిస్. రేంజ్ రోవరా? టొయోటా యారిస్. ఓపెన్ చేయి, కూర్చో. తీసుకున్నాం ఇప్పుడే. అది లొకేషన్ ఎట్టి చూపియా? ఏం చూపిస్తావు? ఏరియా మొగల్ మహల్ ఏడైనా మనం అప్పుడు పార్క్ పోయేదానికి ఏడు దిగినాం. అప్పుడు ఏడు దిగి నడిచిపోవాలా? ఓకే. ఆ పక్కల నాకు కూల్ డ్రింక్ తీసుకున్నది. ఆల్సాయిది పార్క్ పోయే రూట్ ఇది. ఆడ పక్కల ఉంది మన ఇండియా హోటల్ ఒకటి. ఆడ నిన్న వెళ్ళంగానే పార్క్ కి వీడియో అప్లోడ్ చేయాల. ఇదే కదా వాడు వెంకట కుమార్ సగం వీడియోలో పంపించినాడు. కాదు, పార్క్ ఇదే కదరా. ఈ రోడ్ దాటుకొని అవతల పార్క్ ఇదే కదా. ఆల్మోస్ట్ ఒక ఏరియా అంతా కవర్ చేసినాం మనం ఇప్పుడైతే వీడియోలో. వెనక్కి 15 మినిట్స్ చూపిస్తుంది. 10 కిలోమీటర్లు, నాకు 10 కిలోమీటర్లు ఇప్పుడు మనం డెలివరీ ఇచ్చేదానికి. సిగ్నల్ పడింది. ఎన్ని నిమిషాలు ఉంటుంది సిగ్నల్? అంటే బిజీని బట్టి నైట్ టైం పగలు టైమింగ్స్ ని బట్టి కూడా మారిపోతా ఉంటది. డ్యూటీ టైం అదే ఇదో ఈ నుంచి నడిపించాడరా పిచ్చోడా ఎట్టవాడా. ఈ నుంచి నడిచి షార్ట్ కట్ పోయినాం. అరే నీ పాసు పోలా. ఆ పక్కకి పోతే బస్సులు కొల్లగా వచ్చాయి, తెలియదేమో పాపం. స్ట్రైట్ గా పోతే తెలియదు, కానీ కొందరు మాల్యా నుంచి నడిచి వచ్చారు ఇటు పార్క్ పోయే వాళ్ళ. ఇంకా దేవుళ్ళు బేవార్స్ బ్యాచ్ అంతా అటెండ్ కాదు. కొందరు ఏదో ఒరిడో బిల్డింగ్ ఆడ ఉండేది. ఇంకా ముందు ఆడ లైట్లు వెలిగేది, దాని దగ్గరికి పోయినా. అది కాదురా, ఇంకా పెట్రోల్ బంక్ ఆడ ఉన్నది ఆడ. ఇంకా ముందు అదో ఆడ. ఓకే, ఒరిడో బిల్డింగ్ ఆడలేదు. నేను చెప్తున్నాను కదా, ఇంకా ముందు ఉన్నదని. తొందర పడతావు నువ్వు. 2 hours ఏదైనా చూపిద్దామంటే అప్పుడే ఏదో ఒకటి అడ్డం వచ్చేదరా. పేర్లు అని చెప్పరు, గుర్తుకు కూడా రావు. మెయిన్ నెంబర్లు 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబరు, 4, 5, 6 అంటే ఆడికి చచ్చిపోయి కోయటు అంతే. 6 లోపలే జరుగుతుంది. ఇంకా మధ్యలో నువ్వు చెప్పినావు చూడు, ఈ నెంబర్ 35 ఉన్నదని. 25 నుంచి మళ్ళా స్టార్ట్. 25 సముద్రానికి ఆనుకొని ఉండే రోడ్డు నెంబరు. ఆ రోడ్డు తిరిగితే చాలు, మనం సముద్రం చూసేటట్టే కోయట్లో ఉండేది. ఇరవై తర్వాత 30, 30 తర్వాత 35, 45, 50, 55, 60, 70, 75, 80, 85. మామూలుగా ఇప్పుడు పాహిల్ పోవాలంటే నెంబరా 30. ఇది 40 ఉన్నది. 41 శివేక్ మురకాపు. ఓకే, అద్దంలో ఇంకో ఎత్తింది. చిన్న క్లారిటీ కదలే. ఎన్ని రోజులు అంటారు కడిగి తిన్నా? 3 రోజులు అయింది కడిగి బండి. సర్వీస్కి వచ్చావు నువ్వేనా? మనకి ఇల్లు ఇచ్చే 150 జీతానికి మనం అన్నం తిని ఖర్చులకు పెట్టుకొని మళ్ళా బయట బండి కడిగిస్తామంటే నార్మల్ మెయింటెనెన్స్ కాదటైతే. ఇప్పుడు బండి మనం సర్వీస్ చేపియాలా? ఎన్ని రోజులకు ఒకసారి చేపియాలా? కిలోమీటర్లు అంతే. ఆయిల్ సర్వీసు మామూలుగా 5,000 కిలోమీటర్లు. బండ్లు బాగున్నాయనుకో 6,000, 7,000 కూడా చెప్తుంది. నువ్వు వేసే ఆయిల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చున్నది ఆయిల్ 10,000 కిలోమీటర్ల దాకా వస్తుంది.
10,000 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నెలల్లో తిరుగుతాం, రోజుల్లో తిరుగుతాం. 2 నెలలు అంతే. 2 నెలలు కూడా 70 రోజులు అంటే అయిపోతుంది. మనం భయంకరంగా దిగుతాం తలబాతులో. కుక్కలు కూడా తిరగవు. రోడ్డు మీద ఉండే కుక్కలా ఎట్రా? కుక్కలు కూడా తిరగవు, అటు తిరుగుతాం మనం. ఏమనుకుంటున్నాం, రోజుకు 12 గంటలు మామూలు డ్యూటీ టైమింగ్స్ 12 గంటలు. అవునులే. ఇంకా తలబాతులో కంపెనీ ఓడు వాడికి ఇష్టం వచ్చినట్టు పెంచేస్తా ఉంటాడు. చెప్పడు, అడగను కూడా అడగడు. నువ్వు పని చేస్తావా ఇన్ని గంటలు అని అడగడు. ఇప్పుడు నువ్వు 12 గంటలు ఫిక్స్ చేసుకునేవు అనుకో, చెప్పకుండానే దాన్ని పదార్థ చేస్తాడు. ఒకప్పుడు బ్రేక్ నువ్వు చెప్తావు చూడు, బ్రేక్ కొట్టి రారా అని. ఇప్పుడు అట్లా లేవు. బ్రేక్ కొడితే మాట్లాడేస్తారు కోయట్లో. అది ఈ ఏరియా డబ్బు ఉండేది, ఆ ఏరియా డబ్బు ఉండేది. ఎవడిగా డబ్బు లేదు కోయట్లో చెప్ప. ఇప్పుడు చెప్పు, బ్రేక్ లేదే చెప్పేది. మనం పని చేస్తా ఉంటాం కదా. ఇప్పుడు నువ్వు బ్రేక్ తీసుకోవాలంటే ఏ టైంలో తీసుకోవాలా? ఆర్డర్ లేనప్పుడేనా? అట్లా అని ఏమీ లేదు. ఒకప్పుడు ఇష్టం వచ్చినప్పుడు బ్రేక్ తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాలియా దగ్గర ఉండే మసీద్ ఇదే కదా? ఓకే, రౌండ్ అబౌట్లో మాలియా. ఫ్రైడే అయితే చాలు, చిన్న జనాలు ఉంటారు ఇక్కడ. ఊర్లో మన ఊర్లో జాతర జరుగుతుంది, దానికన్నా భయంకరంగా ఉంటారు. మల్లెపూలు రానైనా వీళ్ళు మసివే వాళ్ళు. ఇంతకుముందు నేను ఇక్కడ అవతలంలో పనిచేస్తాను మలయాళం. ఏంది ఆ స్మెల్ వాళ్ళకి పట్టదనమాట. వాళ్ళకి అసలు పూల గురించి తెలియదు కదా. వాళ్ళకు చాయ్ కవా గురించి చెప్తారు వాళ్ళు. పూల గురించి వాళ్ళకేం తెలుసు? ఇది మనం ఇప్పుడు శరక్ రూట్ మొత్తం పెట్ట శరక్ ఎండది, శరక్ వెనకలు ఎండ ఉన్నది. మనం ఇది 25 ఎండింగ్ మురగాపు వచ్చాము. ఇది ఈ పట్టుకుంటే ఏరియా ఏంది? షువేక్. షువేక్ రాడ్ రేస్ లేదు. ఇంకా ఎంత దూరం? ఎన్ని కిలోమీటర్ చూపించందా? 7.5. 7.5 కిలోమీటర్ చూపించందా? అంటే మొత్తం 10 కిలోమీటర్లు కదా ఇప్పుడు? 12. ఓకే. నువ్వు అడిగినావు చూడు 80, ఆ రూట్ ఇది. ఓకే. జహరాకి ఎట్ట పోవాలా అని అడిగినలా, ఆ రూట్. మాలియా నుంచి ఈ రూట్ లో వెళ్తే జహరాకి వెళ్ళిపోవాలి. ఈ రూట్ పట్టుకున్నాం అనుకో నేరుగా 60 కిలోమీటర్లు అంతే వచ్చేస్తా జహరా. గట్టిగా కొడితే గంట, తొక్కినాం అనుకో గంటలో వెళ్ళిపోతాం. ఈ ఫస్ట్ లో నేను వచ్చినప్పుడు కోవిడ్కి లేవు, మళ్ళీ కట్టినారు. ఈ కట్టి అంటారు 3 ఏళ్ళు ఏంటదా? 4 ఏళ్ళు అయింది అంతే, 4-5 ఏళ్ళు అయింది అంతే. నువ్వు ఫస్ట్ కోవిడ్కి వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది ఇప్పుడు? 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు. డిగ్రీ అయిపోతాను వచ్చావా? లేదు, డిగ్రీ అయిపోతానే అరవది కదా మనం. డిగ్రీ అయిపోతానే మా నాయన గారు తన్నులు తిని దుమ్ముగా కొట్టి మా నాయన నన్ను. ఆ స్టోరీ పెద్ద స్టోరీ, అది ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి. అది తల వద్దా అంటే చూస్తే సరిపోదు. మహానుభావుడు కదరా స్వామి మా నాయన. 5 మందా మొత్తం? మీరు ఎంతమందా? మేము 7 మంది అన్నదం. అది వేరే, ఇది తలపాతలో చెప్పుకోకూడదు. ఇది కట్ చేసి ఇది మనకు సెట్ కాదు దీంట్లో. అది పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడేటప్పుడు అది నా గురించి అడుగు, నేను నీ గురించి అడుగుతా. బ్రాడ్కాస్ట్ చేస్తా చూడ. ఆ ఇంటర్వ్యూ వేరు. చెప్పరా జైన్ టవర్లు, జైన్ కాల్. నాకు తెలిసే కదా నువ్వు ఏరియల్ పేర్లు. ఇదేం బిల్డింగ్? ఇది కాల్ చేసి స్టాంప్ కొట్టేది ఏడా కదా షువేక? ఇది ఒకసారి కాల్ చేసి. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నావు నువ్వు? కుబ్బూసుల అంగడి ఏదో. అది కుబ్బూసుల అంగడి కాదు, అదే ఫ్యాక్టరీయా? అదే నాకు అది గుర్తొచ్చింది. ఆ బొమ్మ చూసి నీకు ఈ ఎడం పక్కన చూడు, ఇవన్నీ కాల్ సెంటర్లు. ఓకే. ఒరిడో కాల్ సెంటర్, జైన్ కాల్ సెంటర్. అవునవునులే. ఎస్టీసీ కాల్ సెంటర్లు. నువ్వు చెప్తే కదా నేను రికార్డ్ చేసేటప్పుడు ఇవన్నీ అయిరా అని. ఓకే. నిద్రపోతా ఉండు. కాల్ సెంటర్లు ఇవన్నీ కాల్ సెంటర్. అదే జైన్ అలా కనపడుతున్నాయి చూడు, జైన్ అని కనపడిందా? అది కాల్ సెంటర్. దాంట్లో మన కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తాను చూడు, ఆడి నుంచే వచ్చేది. మనం అనుకో కాల్ సెంటర్ అంటే ఐడియా ఉండాలి. నువ్వు చదువుకున్నావు కాబట్టి ఎంకాము ఎంబీఏ. చూడు అడ్డంగా పోతున్నాడు. గుద్దితే మందే తప్పు.
ఆకు వచ్చి ముళ్ళ మీద పడినా ఆ టైప్ అయిపోతుంది. మనం ఆకులం. షువేక్ చెప్పు. షువేక్ సెంటర్ పాయింట్. ఆ లైట్ వెళ్తారికి అంత బోర్డులు కనపడలారా? నువ్వు దాంట్లో ఎందుకు చూస్తున్నావు? బయట చూసి నువ్వు వీడియో ది. నువ్వు దీంట్లో చూసి వీడియో దిగాకు. దేంట్లో చూసి? ఫోన్ లో చూడగాకు. నువ్వు బయట ఫస్ట్ చూడు. ఓకే. ఇది లూలు, అది మనం ఏంది షువేక్ ఇవన్నీ వచ్చి మార్కెట్ ఇదేనా? కాదురా స్వామి, రాయ్ సెంటర్ ఇది కాదు. లూలు సెంటర్ రాయ్ సెంటర్ ఇది కాదు. షోరూమ్ షువేక్ లో. షువేక్ లో మన బండ్లకు సంబంధించిన స్పేర్ పార్ట్లు ఆ డెలివరీ బండ్లన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఎరుముక్క ఆర్డర్ పడింది ఇప్పుడు మనకి. పడింది కాదు, ఆల్రెడీ తీసుకోబోతున్నాం దీన్ని. ఎరుముక్క అని ఇంతకుముందు నాకు చెప్పలేదు. అయితే నువ్వు విన్నప్పుడు వీడియో వింటావు నువ్వు, అప్పుడు నీకు గుర్తొస్తుంది. అవునరా చెప్పాను ఇటది. నువ్వు మాట్లాడుంటే ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. ఎరుముక్క అన్నావు అయితే నువ్వా? మూగోండి కదా మాట్లాడలాగ ముందే. చూడ ఏమి ఇదే ఫ్రెండ్స్ సూకుల జొమ్మ మనకు పడిన థర్డ్ ఆర్డర్ ఇక్కడ పికప్ చేసుకొని 4-5 ప్లాట్లు కొనేసినాయా చూపిస్తాను. ఒక నిమిషం. పార్కింగ్లో పెడతాం ఎట్ట బండి. కళ్యాణ్ జ్యువెలర్స్ నమ్మకానికి అమ్మ లాంటిది. ఏదంటే డైలాగ్ గుండోడు లేదు షాప్ ఇదే కదా. కళ్యాణ్ జ్యువెలర్స్ డబ్బులు ఊరికే రావు. మెక్డొనాల్డ్స్, లూలు, వెండి, ఎక్సైట్ మనకి ఇప్పుడు ఇక్కడే ఆర్డర్ ఉన్నది. ఇక్కడ కాదు, ఎడం వైపు చూడ తలబాద్ మాట బండి చూడు. తీసుకొని వస్తా ఉండు. దాన్ని ఎత్తుకోమరా బ్యాగా. అని పెడతాయి ఎక్సైట్. ఇక్కడ మామూలుగా మన ఎలక్ట్రానిక్ సామాన్లు అన్నీ, మొబైల్, ఐఫోన్లు ఏ తీసుకున్నా బాగుంటాయి క్వాలిటీ. ఇకపోతే ఇది లూలు, మెక్డొనాల్డ్స్, నాసర్ స్పోర్ట్స్, ఇవన్నీ సూపర్. పార్కింగ్ చాలా ఎక్కువ. నచ్చినప్పుడు మనం టక్ అని ఆర్డర్ తీసుకుని. బ్యాగ్ ఏమిలా? అది బ్యాగ్ కాదు, ఇది బ్యాగ్ ఐటమ్ కాదు. మనము డైలీ వాడతాం చూడు సరుకులు, ఇంటి సరుకులు, సూపర్ మార్కెట్ మాదిరిగా అలాంటి వాటికి వాడేది. ఏదో నెంబర్ నుంచే పదాం. ఇటు వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన ఏరియా ఏది? మనం ఇప్పుడు పోవాల్సిందే. మనం సలాం, అల్ సలాం ఏరియా పేరు అల్ సలాం పోతా ఉండే సలాం. ఇప్పుడు కవర్ చేస్తాలి ఇవన్నీ సోకులు. లోలు, మెక్డొనాల్డ్స్, నాసరు, బెస్ట్ ఇక్కడ కూడా మొబైల్లో బెస్ట్, అల్ యూసుఫ్ మంచి క్వాలిటీ బాగుంటాయి. మీ వాడు ఈ ఏరియాలో ఒక జమ్ము పెట్టుంటే భయంకరంగా ఉన్నారా? రాయల్ మ్యాక్స్ ఆల్రాయిల్ ఉండింది, క్లోజ్ చేసి మళ్ళీ షువేక్ లో పెట్టిన. షువేక్ లో సరిగ్గా జరిగదు. అలా బాగా జరుగుతుంది అది. ఓడంటే అలా ఈరోజు నేను ఎంత మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు నేను ఈరోజు నీ తలకాయ తినేస్తున్నా కదా, డౌట్లు అన్ని అడిగే. నేను తలకాయ నేను నీకు ఎన్నిసార్లు పిలిచినా ఏరా ఈ మధ్య రావడం లేదని. అట్టని కాదు, నీకు ఎట్ట టైం పాస్ అవుతుంది అని మామూలుగా. నాకు టైం పాస్ ఆర్డర్లు పడతా ఉంటే టైం అసలు తెలీదు. ఆర్డర్లు పడలేదనుకో ఆలోచించవు. అప్పుడు మనిషికి ఇప్పుడు ఆలోచించేటట్టు పోతాయి. ఒక్క రోజు. 1 రోజుకి ఎన్ని ఆర్డర్లు వేస్తే నీ టార్గెట్ రీచ్ అవుతావు? 1 రోజుకి 100 ఆర్డర్లు వేస్తే 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 1 రోజుకి 100
రోజుకు 15 ఆర్డర్లు వేసామనుకో టార్గెట్ పూర్తి అయిపోతుంది. అంటే జీతం మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. మనకు ఇంకా ఎక్కువ కావాలా అంటే పరిగెత్తాలి. ఎంత పరిగెత్తినా కూడా ఆర్డర్లు పడాలి కదా. ఆర్డర్లు ఇవ్వకపోతే ఎవరేం చేయలేరు. దానికి మనం ఏం చేయలేము. అదే ఇప్పుడు అదృష్టం అంటారు. ఇప్పుడు ఇదే తలాపత్తులో నీకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. కోడూరు ఏరియా మన ఊరోళ్ళే ఉన్నారు, మన పక్క ఊరోళ్ళు ఉన్నారు, సొంత ఊరోళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. మర్చిపోయినా నిన్న మధు బర్త్డే అంటే బర్త్డే అంటే గుర్తుకొచ్చింది. మొన్న కృష్ణయ్య అది ఏంటంటే ఫేస్బుక్ లో విషెస్ పెట్టినాడు. ఎవరికి? నాకు విషెస్ పెట్టినాడు. నాకే ఆశ్చర్యం వేసింది. నీ బర్త్డేగా లే. నేను నిన్న రుద్ర మధు ఏదో ఉన్నది కదా పేరు. అవునవును. బర్త్డే అని పెట్టి మిలిటరీ డ్రెస్ స్టేషన్ లో అది పెట్టున్నారు. ఓకే. కాకపోతే కాంటాక్ట్ నెంబర్ అయితే లేదు మన దగ్గర. అప్పుడు గ్రూప్ లో ఉన్నాడు. నువ్వు మాట్లాడతావు ఎప్పుడన్నా? మాట్లాడుతూ ఉంటాను. అంటే మాట్లాడి కూడా చాలా ఏళ్ళైందిలే. మొన్న జరిగినప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఎక్కడ ఉన్నాడు? పోయినారు. అప్పుడు ఎవరికి మాట్లాడాలా, తర్వాత కూడా మాట్లాడాలా. నేను మాట్లాడాలి అని అనుకున్నా, కానీ అదే ఈ పని కదా, గవర్నమెంట్ ఉద్యోగం కదా, టైం దొరకలా మాట్లాడదాని. టైం అలా అని ఏమి లే, అనుకుంటే మాట్లాడొచ్చు. అవతల వాళ్ళు సిచ్యువేషన్ ని బట్టి మనం వాడు తెలీదు, ఆన్సర్ చేసేటట్టున్నాడా లేదా అని. ఓకే. డబ్బా మీద వాటర్ ట్యాంక్. ఓకే. ఏరియా సిద్దిక్ ఇది. అల్ సలామా. వీడికి కూడా ఒకసారి వచ్చినాం అనుకుంటా మనం. చాలా సార్లు తిరిగినాం మన ఇద్దరం వచ్చినప్పుడు. ఒకసారి మనం ఆ రోజు మనం వెయిటింగ్ చేసినాం ఏడాడ మసీద్ కాడ. ఆ రోజు మనం బాక్స్ తీసుకోవాలా అన్న ఉందా? గుర్తులేదు నీకు? గుర్తుగా లేదా? అంటున్నావే. నేను ఒకసారి వచ్చినారా చిన్నవాళ్ళే పండగ రంజాన్ లో ఆడినాము నాతో పాటు. తెలిపినావు నాకు. చాలా పెద్దదిగా ఉంది. చిన్న మసీదు. చిన్న మసీదా? 1000 మంది పెట్టేటట్టున్నారు ఒకేసారి. పెద్దదిగా ఉండే మసీదు సిటీలో. అంటే అది పార్కింగ్ పెద్దదిగా ఉన్నారు. 5 ఆటలు అయినాయి కదా దీంతో. 6 గంటలకి 3 గంటలు 5 ఆటలు అంటే బేకార్. మామూలుగా అయితే 10 ఆటలు అయిపోతాయి. ఇప్పుడు ఎక్కడ పోవాలి మనం? మన ఏరియాకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం వచ్చిన ఏరియా జాప్రియా. జాప్రియా ఏరియాలో ఆర్డర్ పడింది. చెప్పు. జాబ్రియా ఏరియాలో ఇది పెద్ద జమియా అని సూపర్ మార్కెట్. జమియా ఇదా? పెద్ద మసీదు జమియా. మసీదు ఉన్నట్టున్నది. జమియా ఇది. ఓకే. జేమాల్ చూపించి బాగా దగ్గరగా. జేమాల్. జేమాల్ అంటే జాబ్రియా మాల్. ఓకే. షార్ట్ కట్. ఓకే. జేమాల్. నేర్పించింది వీళ్ళకి జేమాల్ బాగా ఫేమస్ అన్నమాట ఈ ఏరియాలో. ఇట్లాంటి ఏమైనా కొత్త తీసేటప్పుడు నిద్ర మత్తిపోతుంది నాకు. నేను గమనిస్తున్నా. లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. తక్కువ వందకనే కదా. ఏంది అది ఆపే చెప్తా. ఒక్క నిమిషం. వాడు చేస్తున్నాడు బండి. వాడు పెడదాము చూడు. రివర్స్ గేర్ వేసి వాడు. ఏ ఏరియా ఇది? ఇది వచ్చి సబా అల్ సాలెం. సబా అల్ సాలెం. సబా అల్ సాలెం. సబా అల్ సాలెం. ఫార్మసీ ఏంది? బ్యూటీ సెంటర్ మాదిరి ఉన్నది బోర్డు. అది ఫార్మసీ చూడు. అదే ముందు ఒకటే.
అదే ఒకటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పక్కనే ఉన్నాయి. ఇప్పుడు మతం కాడికి పోతాం ఆట ఇచ్చేదానికి మతం గాడికి కేఎఫ్సి చాలా లేట్గా ఇస్తాడు వాడు, తొందరగా అయ్యే వీడు చాలా లేట్ వాడు. కేఎఫ్సి అనా కాదు, కేఎఫ్సి ఆర్డర్లు పడము, మెక్డొనాల్డ్ పడతాయి. కేఎఫ్సి టేబుల్ ఉన్నాడు. ఇదే ఇప్పుడు ఆర్డర్ వేసింది హోటల్, ఇది ఎట్టా రెస్టారెంట్ కాఫీ షాప్. నైట్ ఎన్ని కొంచెం లొకేషన్ ఉన్నాడు ఏరియా ఇది సవాల్ సార్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికి 12 తర్వాత 7 ఆర్డర్స్ చేసాము. తెల్లారిపోయింది, అప్పుడే టైం వచ్చి 4:30 అవుతుంది. మీకు ఏదన్నా తలాబాత్ గురించి ఇంకోటిపోతాం చూడు, తలాబాత్ బండి, మీకు ఏదన్నా తలాబాత్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనోడు సుకు మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా కూడా రిప్లై ఇస్తాడు. నేను కనుక్కొనైనా మళ్ళీ మీకు మెసేజ్లో రిప్లై ఇస్తాను. ఇక్కడ మాట్లాడేదన్నా మామూలుగా డ్యూటీ 12 గంటలే. ఆడ నీకు ఫస్ట్ వచ్చేటప్పుడు ఏమని చెప్పినారు చెప్ప, మీ మామ గురించే వీసా తీసిన వాళ్ళు నీకు. నాకని కాదు, చాలా మందికి డ్యూటీకి 100% అంటే పాస్ మార్కులు అంటాం మనం 75%. అవునులే, నిజాయితీగా ఎవరో ప్రెసెంట్ ఇప్పుడుండే జనరేషన్ లో చాలా తక్కువ నిజాయితీగా మాట్లాడి. ఏం చెప్పారు నీకు శాలరీ ఎంత అని చెప్పారు? మామూలు ఇక్కడ టైమింగ్ ఏమని చెప్పారు? డ్యూటీ 12 గంటలు అంటే నాకు వీసా ఇవ్వక ముందు చెప్పింది. ఓకే, డ్యూటీ 12 గంటలు, నెలకు 2 సెలవులు. ఎన్ని నా సెలవులు అంటే 2 అన్నారు. ఓకే, వీడికి వచ్చినాక సెలవులు అనేది లేదు నీకు? అలా అని ఏమి లే, ఆ మాట కూడా చెప్పలేదు వాళ్ళు. ఓకే, ఏం చెప్పారంటే జీతం వచ్చి 240 జీతం. ఓకేనా అన్నా, ఇది డెలివరీ పని కదన్నా, జీతం కాకుండా ఎట్లా అంటే ఒకవేళ జీతం ఇవ్వలేదనుకో ఆర్డర్కి చెప్పు, మనం అనుకుని ఏదేదో అనుకుని వచ్చేస్తాం, మనకు జీతం ఇంత ఇస్తారు అని చెప్పి. నాకెంత చెప్పారు? 240 అని చెప్పాను కదా మీకు. నాకు డౌట్ వచ్చి నా ఒకవేళ జీతం ఇవ్వకపోతే ఆర్డర్కి ఎంత ఇస్తారు నన్ను అడిగితే చిన్న ఆర్డర్కి తినారిస్తారు అని చెప్పాడు. ఆర్డర్కి తినారిస్తే ఏమనుకుని వచ్చావు? మనమని కాదు, చాలా మంది అనుకుంటావా, అందరికి అన్ని చెప్పుకోలేం, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. నువ్వు ఆల్రెడీ కోవిడ్ లో చేసినావు, ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆల్రెడీ, నువ్వు ఇంట్లో డ్రైవర్ గా చేసినావు, నువ్వు నీకు తెలుసు రూట్లన్నీ, నీకు ఇంకా లొకేషన్ ఇంకా దాని గురించి కూడా నీకు ఐడియా ఉండాలి కాబట్టి నువ్వు ఈజీగా మనం ఇంత చేయొచ్చు, ఎక్కువ ఆర్డర్లు వేసుకున్నాము అనే ఆలోచనతో నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఓకే, వస్తాం ఇండియా అమౌంట్ 1 lakh వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు అనుకుని వస్తాం. ఇక్కడికి వచ్చినాక 1 లక్ష పక్కన పెట్టేయండి. ఓకే, అప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు ఈ అకామాకి ఎన్ని రోజులు నీకు గ్యాప్ వచ్చింది కోవిడ్కి వచ్చినాక? కోవిడ్కి వచ్చినాక 4 నెలల దాకా పని లేదు. అకామా కొట్లా అసలు. అది కూడా 2 నెలలు వచ్చిన 2 నెలల తర్వాత ఈ 2 నెలలు 4 నెలలు అనుకోలే, ఫుడ్ ఎట్ చేసినావు? రూమ్ ఫుడ్ ఏంది పరిస్థితి? నెలకు 20 దినాలు ఫుడ్కి ఇస్తారు అని చెప్పినారు, కానీ ఇలా ఇంకేమంటే మేము పాత వాళ్ళం, తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అందరూ హెల్ప్ చేశారు. అందరూ అలా దేవాలన్నా అందరూ ఒక్కొక్కరు తలా చేయి వేసి అట్లా నెట్టుకుని వచ్చేసాం. రోజులు గడిచి ఫ్రెండ్స్, ఎవరన్నా కొత్తగా తలాబత్ వీసా మీద వచ్చేవాళ్ళు, మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. అందులో 3 months మ్యాక్సిమం పని అయితే
లైసెన్స్ మన అకామా ఇవన్నీ 2-3 మంత్స్ పడుతుంది టైము. అంతవరకు అయితే మనకి బండి చేతికి ఇవ్వరు. అంటే ఆల్రెడీ వీసా నీకు లైసెన్స్ ఉన్నది, కోవిడ్ లైసెన్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులకి లైసెన్స్ వస్తుంది? ఎదుటోడు అంటే ఇప్పుడు మనం వచ్చిన కంపెనీ మంచిదైంది అనుకో, ఓకే, వచ్చిన వారానికి 10 రోజుల్లో అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు ఇంట్లో రాగానే వచ్చిన వారానికల్లా పాతోడు అయినాడు అనుకో, వారానికల్లా మామూలుగా వచ్చిన రోజు బండి ఇచ్చేస్తాడు వాడికి, పోయేటోడైతే. అర్థమవుతుందా? పాతోడైతే బండి ఇచ్చేస్తాడు చేతికి, పోరా డ్యూటీలు చేసుకోపో అంటాడు ఇంట్లో. అట్లాగే బయట కూడా పని చేపించే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు చేపించుకోవడం తలబాటు. అంటే మన కంపెనీ మంచిది అంటే పనులు జరుగుతాయి, త్వరగా లైసెన్స్ కూడా చేపిస్తాడు. అది మనం లైసెన్స్ ఆల్రెడీ కోవిడ్లో ముందుగా లైసెన్స్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. చాలా కొత్తగా ఉన్న వాళ్ళకైతే కంపెనీని బట్టి చాలా కంపెనీ కానీ మనకి త్వరగా లైసెన్స్ కానీ చేపించిందంటే మనకి బండి కూడా త్వరగా ఇస్తారు. లేదు అంటే 2-3 మంత్స్ అయితే టైం పడుతుంది. మనకు వస్తానే జీతం డబ్బులు రావాలా, వస్తానే మనకి శాలరీ రావాలంటే మటుకు తలాబత్తులో మటుకు ప్రాబ్లం అవుతుంది. మనకి ఎట్లేదన్నా ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యి రావాలా. అంతేగాని మనం వస్తానే నెలకు ₹1,00,000 సంపాదిస్తాము, లేదు 50,000 సంపాదిస్తాము అని మటుకు రాకూడదు. ఓకే, మన బండికి కొంచెం ట్రబుల్ వచ్చింది ఇప్పుడు. ఏం ట్రబుల్ లేదు, ఏమీ లేదు. గాలి పోతుంది పుసుకొని, లీక్ పంచర్ ఏమన్నా ఉన్నది అది అంతే. పంచర్ వేయించినాడంట మనోడు, కానీ అది సెట్ కాల. వాడు వేసినాడు, ఇంకొక పంచర్ ఉన్నది నాకు తెలిసి, వాడు చూసుకోవాలా. చెప్తా ఉంటే కూడా రో బాబా అన్నాడు బేకార్ నా కొడుకు. వైబ్రేషన్ వస్తుంది బండి, అది కూడా మనం చెక్ చేసుకుంటా ఉండాలి బండి తోలేటప్పుడు. ఏ డ్రైవర్ అయినా బండి ఎక్కేటప్పుడు ఫస్ట్ అవునులే బండి కండిషన్ చూసుకోవాలి. సింపుల్, బండి కండిషన్ అంటే అర్థం చేసుకోండి, అన్ని చూసుకోవాలి. ఇప్పుడు మనకి వస్తానే బండి కొందరు చెప్తారు బండి కొత్తది ఇస్తారు అని, అది మటుకు కన్ఫామ్ గా చెప్పలేమా? ఏది చెప్పలేము కన్ఫామ్ గా, తెలిసినోడు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఇచ్చేవాడి మనసులో ఏమన్నా తెలియదు. ఇచ్చేవాడు వీడు కాదు కదా, చెప్పేవాడే వీడు, ఇచ్చేవాడు వేరే వాడు. దగ్గరికి వచ్చినాము, గాలి పట్టించుకుందామని. టైరు గాలి తక్కువ ఉంది. మనమేనా సెల్ఫా వాళ్ళు పెడతారా? మనమే పట్టుకో, వచ్చి పిలిస్తే వాళ్ళు కూడా పడతారు. ఒక్క నిమిషం, నేను తొడుకొని పోతా, నువ్వు తొందర పడగాకు, ఓర్చుకో. నీకాడ మగతనం ఉంది ఓర్చుకునేది. మనోడు అన్న వస్తున్నాడు, తలాబత్ ఒక నేనే. క్యాలే ఆడు చూడ పాయింట్ నెంబర్ చూడాలా? కనీసం 31 ఉన్నది. ఎంత ఉండాలా? మామూలుగా 35, 36. నేను 40 వస్తుంది, ఆపేస్తుంది 40 అంతే. మాక్సిమం 40 ఉండాలంట ఫ్రంట్. బ్యాక్ సైడ్ 35. నేనేమంటే అది మళ్ళీ తగ్గుతుందని. ఓకే, ఆడ నల్లబట్టిన చూడు, అది 45 చేసి పోరా. ఆ నల్లబట్టినలా నన్ను 45 చెయ్యి, నొక్కుతా ఉండు 5 సార్లు నొక్కు. ఓకే, చాలు చాలు, పెరిగింది తగ్గల, పెరగనిలే. ఇది గాలి తగ్గుతుంది కదా, అందుకే 5 పెంచేస్తా. 39 ఉంది, 39, 40. అంతే కదా? నీ అమ్మ ఈ నా కొడుకు బ్యాక్ సైడ్ ట్రై చేస్తాను. లేదా పైపే లేదు, ముందుకు లేదా? సరేలే, చూడిపో ముందుకు పోయి.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి మా వాడు డ్యూటీ టైమింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదన్నా మీకు డౌట్లు ఉంటే నెక్స్ట్ బయాన్ ఏరియాలో ముగిసింది ఈ రోజు డ్యూటీ. నెక్స్ట్ వీడియో మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చెప్పండి, మీకు నెక్స్ట్ వీడియోలో దానికి రిప్లై ఇస్తాం. పార్ట్ 2 మళ్ళీ చేస్తాం. ఈసారి హాలిడే అప్పుడు మళ్ళీ వీడియో. మీరు అడిగే ప్రశ్నలు, మీకు ఉండే అనుమానాలతోనే రెండో వీడియో చేయాలని మేము కోరుకుంటున్నాం. స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ వీడియో మీకు కూడా ఉపయోగపడాలని, మీరు మీ జీవితాలలో బాగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.